దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శివుడు, శివభక్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివభక్తులందరూ తమ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు. అయితే శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేక పద్ధతిలో వివరించబడ్డాయి. దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు ప్రసన్నుడవుతాడు. అంతేకాదు వ్యక్తి జీవితంలోని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, మోక్షం లభిస్తుందని విశ్వాసం. శివపురాణం ప్రకారం ఒకరోజు పార్వతీదేవి శివయ్యతో మాట్లాడుతూ, మీ భక్తులకు ఏ వ్రతాన్ని అనుసరిస్తే మీరు తృప్తి చెంది మోక్షాన్ని అందిస్తారని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు. అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు, భక్తులు ఉపవాసం శ్రేష్టమైనదని భావిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో 10 నియమాలున్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ ఉపవాస నియమాలను మీకు చెప్తాను. వీటిని పాటించడం వల్ల తన అనుగ్రహంతో శివైక్యం పొందుతారని చెబుతారు. ప్రతి నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలుపెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకొని ఆహారం తినాలి. అయితే కాలష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు. పగటిపూట ఉపవాసం ఉండండి, రాత్రి తినండి. అలాగే శుక్లపక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు. అదేవిధంగా శుక్లపక్షంలోని త్రయోదశి నాడు రాత్రిపూట ఉపవాసం చేయాలి. అదే కృష్ణపక్షంలోని త్రయోదశి రోజున ఆహారం తీసుకోకూడదు. మహాశివరాత్రి ఉపవాస ఆచారాలు. ప్రతి నెల వచ్చే శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం ఉత్తమమైనది. ఇది మాఘమాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. శివ పురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుడిని పూజించండి. పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని శివుడిని ప్రార్థించండి. తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని శివుడిని కోరుకోవాలి. అప్పుడు కామము, క్రోధము, శత్రువులు మొదలగునవి భక్తుల దరిచేరవు. అంతేకాదు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై నిలిచి ఉంటాయి. ఉపవాస ఉద్యాపన పద్ధతి. శివుని ముందు ఉపవాస దీక్ష తీర్మానం చేసిన తర్వాత రాత్రిపూట అన్ని పూజా సామగ్రిని సేకరించి నియమాల ప్రకారం శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివాలయానికి వెళ్ళండి. ఆలయానికి వెళ్లి శివుడిని పూజించి 108 సార్లు శివమంత్రాలను జపిస్తూ శివునికి నీటితో అభిషేకం చేయండి. మహాశివరాత్రి రోజున గురుమంత్రాన్ని పఠిస్తూ శివుడికి నల్ల నువ్వులు సమర్పించండి. శివుని 8 పేర్లైన భవాయ దేవాయ నమ, ఓం శర్వాయ దేవాయ నమ, ఓం ఈశానాయ దేవాయ నమ, ఓం పశుపతయే దేవాయ నమ, ఓం రుద్రాయ దేవాయ నమ, ఓం ఉగ్రాయ దేవాయ నమ, ఓం భీమాయ దేవాయ నమ, ఓం మహతే దేవాయ నమ అంటూ ఈ 8 పేర్లతో ఉన్న నామాలను పఠిస్తూ తామర, గన్నేరు పుష్పాలను సమర్పించాలి. తర్వాత ధూపదీప పూజ సామగ్రితో పూజించాలి. ఆ తర్వాత ధనుర్ముద్రను చూపుతూ నీళ్లను నైవేద్యంగా సమర్పించాలి.